హలో బాబ్జీ, చెప్పు. బేవమ్మ గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ముందు మ్యాటర్ చెప్పు. అది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో అనేది నేను చెప్తాను. ఓకే బేవమ్మ గారు, కళ్యాణి దగ్గర అప్పు డబ్బులు తీసుకోకుండా ఆగినందుకు మన ప్లాన్ సక్సెస్ అయిపోయిందండి. సక్సెస్ అయిందా? అవును బేవమ్మ గారు, పాపం ఆ కళ్యాణి నా అప్పు కోసం దాచుకున్న డబ్బులన్నీ దాని చెల్లెలు దొంగతనంగా నొక్కేసిందండి. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఎవరికో నష్టపరిహారంగా కట్టేసింది. ఏం చెప్తున్నావు బాబ్జీ? నీకివ్వాల్సిన అప్పు డబ్బులు ఆ కళ్యాణి చెల్లెలు దొంగతనం చేసిందా? అవును బేబమ్మ గారు, అసలు ఏం జరిగిందంటే ల్యాప్టాప్ 1,50,000 అన్నావు కదా? అవును. ₹1,00,000 మాత్రమే ఉన్నాయి. డబ్బులు కనిపించట్లేదు. రేపటి నుంచి పనిలోకి వచ్చాయి, సరేనా? బాయ్. సూపర్ బాబ్జీ. కళ్యాణి మీద పగ సాధించటానికి మనకొక అద్భుతమైన అవకాశం దొరికింది. ఎలాగో కళ్యాణి నీకు అప్పు తీర్చలేకపోయింది కాబట్టి ఆ అప్పుకు బదులుగా రేపటి నుంచి దాని చెల్లెలు నీ దగ్గర పనిలోకి వస్తుంది, అంతే కదా? అవును బేబమ్మ గారు, ఆ లల్లి నా దగ్గరికి పనికి రావాలి, ఏదో ఒక వంకతో దాని బతుకుతో ఒక ఆట ఆడుకోవాలి. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ కళ్యాణిని ముప్పతిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాలి. కరెక్ట్ బాబ్జీ. ఈ అవకాశాన్ని మాత్రం మనం చేజార్చుకోకూడదు. ఈసారి మాత్రం ఆ లల్లితో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి గతంలో లాగా నా ముందు చేతులు కట్టుకొని నిలబడద్దు. చేసిన తప్పుకు చురక పెట్టాలి కానీ వాత కనపడకూడదు. చెంప పగలగొట్టాలి, చేతి ముద్రలు పడకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే చేతికి మట్టంటకుండా పని జరిగిపోవాలి. అర్థమైంది బేబమ్మ గారు. నాలో ఉన్న కూతుని కొండ ముచ్చుని కాసేపు పక్కన పెట్టి పద్ధతిగా డీల్ చేస్తాను. మీరు చెప్పినట్టుగానే నాకు చెడ్డ పేరు రాకుండా లల్లియే తప్పు చేసిందని నిరూపిస్తా. ఆ అక్క చెల్లెల్ని తెచ్చి మీ ముందు దోషుల్లాగా నిలబెడతాను. శభాష్. ఈసారి ఆ లల్లి తప్పించుకోకూడదు, కళ్యాణి కూడా తప్పించుకోకూడదు. ఓకే బేబమ్మ గారు, మొత్తానికి మీరేమో దొంగతనం కేసులో కళ్యాణిని ఇరికించారు, నేనేమో ఆ లల్లిని ఇరికించబోతున్నా. ఎస్. కళ్యాణికి గుక్క తిప్పుకోకుండా చుక్కలు చూపిస్తాం. చేసిన తప్పులన్నింటికీ ముక్కు నేలకి రాయిస్తాం. సరే బేబమ్మ గారు, ఇక నుంచి నా పనిలో నేనుంటా. ఆ కళ్యాణికి పనిష్మెంట్ ఇవ్వడానికి మీరు కూడా రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బేబమ్మ గారు. అమ్మా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదమ్మా. మా అమ్మ ఇలాంటి పనులు చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు నన్ను ప్రశ్నిస్తావని నేను కూడా ఊహించలేదు ప్రసాద్. ప్లీజ్ అమ్మా, కళ్యాణి కంత్రి అమ్మాయి ఉండొచ్చు, కానీ ఆ లల్లి చాలా మంచి అమ్మాయి అమ్మా. పైగా అమాయకురాలు. కోపం ఏమైనా ఉంటే కళ్యాణి మీద చూపిద్దామమ్మా, లల్లిని మాత్రం వదిలేద్దామమ్మా. పిచ్చి ప్రసాదు, చేపలు పట్టాలి అంటే వలన్నా వెయ్యాలి లేదా ఎరన్నా వెయ్యాలి. ఈ రెండూ లేకుండా చేతుల్లోకొచ్చి పడటానికి ఆ కళ్యాణి చేతకాని చాప కాదురా, తిమింగళం. దాని నడ్డి విరిచాలంటే ఒడ్డుకు లాగాల్సిందే. అది కాదమ్మా. రేయ్, మన కుటుంబం గురించి మాట్లాడు, ఏమైనా వింటాను. నువ్వు చెప్పినట్టు చేస్తాను, కానీ నా శత్రువు పక్కన నిలబడతాను అంటే మాత్రం నాకు శత్రువుగా అనుకొని పక్కన పెట్టేస్తాను. జాగ్రత్త. ఫైనల్గా చెప్పేది ఒక్కటే, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇక మీదట నువ్వు
ఆ కళ్యాణి గురించి మర్చిపో.